శివానందలహరి 61వ శ్లోకం. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోపలం సూచికా స్వాధ్వీనైజ విభుం లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతిహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. తాత్పర్యము: ఊడుగు చెట్టు నుండి రాలిన విత్తనాలు మరల వాని కవియే ఆ చెట్టుకు అంటుకుపోయినట్లును, పతివ్రత తన పతిని అంటిపెట్టుకుని ఉన్నట్లును, తీగ దానికదే చెట్టును అల్లుకుని పోయినట్లును, నదులు పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో సంగమించేలాగును నా చిత్తవృత్తి పరమేశ్వరుని యొక్క పాదపద్మముల మీదకే చేరుతున్నది. అదే భక్తి అనిపించుకుంటుంది. ఇది తాత్పర్యము. ఇక్కడ తల్లి శిశువుని కాపాడినట్లు భక్తి భక్తుని కాపాడుతుందని చెబుతున్నారు శంకర్లు. వివరణలోకి వెడితే, ఊడుగు చెట్టు యొక్క గింజలు ఆ చెట్టును తమకు తాముగా మళ్ళీ చేరుకొని అతుక్కుపోతాయంటారు. సూది అయస్కాంతపు త్రాతిని తనకు తానుగా అంటుకుంటుంది. పతివ్రత తన భర్తను చేరుతుంది. అదొక విచిత్రం. శీలవతి అయిన ఇల్లాలు పుట్టింటిని, తల్లిదండ్రులను, తన వారిని అందరినీ వదిలి తనకు దైవమిచ్చిన భర్తను త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తూ అతని జీవితంలో ఐక్యమవుతుంది. అలాగే తీగెలు తనకు ఆధారంగా నిలిచిన చెట్టు చుట్టూ గాఢంగా అల్లుకుపోతాయి. ఇక నదులు ఎక్కడో కొండల్లో పుట్టి పరవళ్ళు తొక్కుతూ ప్రవహించి చివరకు తమకు పతి అయిన సముద్రంలో సంగమిస్తాయి. ఈ విధంగా గింజలు, సూది, పతివ్రత, లతలు, నదులు సర్వవిధాల ఆత్మసమర్పణం చేసుకొని వృక్షాదులతో లీనమవుతున్నాయి. ఇందులో మొదటి 4 ఐక్యదశలో స్వరూపాన్ని బట్టి అవి లేనట్టుగానే తన్మయం పొందుతాయి. కాగా నదుల విషయానికి వస్తే అవి తమ సర్వస్వాన్ని సమర్పించుకొని నామరూపాలను కూడా కోల్పోయి సాగరంలో లీనమవుతాయి. ఇందులో కొన్ని జలాలు, మరికొన్ని ప్రాణులు. ఈ పోలిక వేర్వేరు విధానాల్లో ఏకత్వ సిద్ధిని వివరిస్తూ చిత్తవృత్తులలోని భేదాలను తెలుపుతుంది. వృత్తి వైవిధ్యం ఉంది కానీ స్థితిలో వైవిధ్యం లేదు. భక్తి కూడా అటువంటిదే. కలవటం వరకే లేదా కలపటం వరకే, కలిసిన తర్వాత పూర్తిగా అద్వైత స్థితి. శ్లోకంలో సదా, తిష్టతి అన్న పదాలు ఇక్కడ ముఖ్యం. కాలాదులను బట్టి వికారాలు కలగవని అర్థం తాత్పర్యం. భక్తిలో కూడా ఎన్నో వైవిధ్యాలుంటాయి. ఊడుగు చెట్టు గింజలు చెట్టుకు అతుక్కుపోవడం అనే ఉదాహరణ సామీప్య శక్తిని సూచించే భక్తికి నిదర్శనం. ఇనుము సూదంటురాయిల ఆకర్షణ సాలోక్యముక్తిని సూచించే భక్తికి నిదర్శనం. పతివ్రత భర్తను చేరే విషయం సాలోక్య సామీప్యముక్తులను సూచించే భక్తికి నిదర్శనము. తీగె చెట్టు అల్లుకున్న విధానం సామీప్యముక్తిని సూచించే భక్తికి నిదర్శనం. ఇంకా నదులు తమ నామ రూప గుణ లక్షణాలను విడిచి సముద్ర లక్షణాలతోనే కనబడడం అనేది సాయుజ్యముక్తిని సూచించే భక్తికి నిదర్శనం. శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో భక్తితత్వాన్ని మధురాతి మధురమైన ఉపమానాలతో వర్ణించి చెప్పారు. ఇక పాదార్థంలోకి వెళితే, యథా అంకోలం నిజబీజ సంతతి. యథా అంటే ఏ విధంగా, సంతతి అంటే సమూహం, బీజ సంతతి అనగా విత్తనాల సమూహం, అంకోలం అంటే ఊడుగ చెట్టు. ఇది ఒక ఆయుర్వేద వృక్షజాతికి చెందిన చెట్టు. ఈ చెట్లు పండ్ల గింజలు పేలి నేలలో కలిసిపోయి మేఘం గర్జించగానే తిరిగి అవి ఆ చెట్టుకు అంటుకుంటాయి. అయస్కాంతోపలం సూచిక. సూచిక అంటే సూది. అయస్కాంతోపలం, అయస్కాంతం ప్లస్ ఉపలం, అయస్కాంతపు రాయి. సూది అయస్కాంత శిలను అంటుకుంటుంది. సాధ్వీ నైజ విభుం. సాధ్వి అంటే పతివ్రత, నైజ విభుం అంటే తన భర్తను చేరుతుంది అని.
లతాక్షితిరుహం, లత అంటే తీగ, క్షితిరుహం అంటే భూమి నుండి మొలిచే చెట్టు అని. ఈ తీగ ఆ చెట్టు చుట్టూ పెనవేసుకుంటుంది. సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి, సింధు అంటే నది, సరిద్వల్లభం అంటే నదులకు భర్త అయిన సముద్రుని, ప్రాప్నోతి అంటే చేరుతుంది అని. నది సముద్రంలో కలయడం వంటిది అని అర్థం. పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తిరుపేత్య తిష్టతి. పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తిరుపేత్య తిష్టతి. చేతోవృత్తి అంటే చేత ప్లస్ వృత్తి అనగా మనోవ్యాపారము. పశుపతే అంటే ఈశ్వరుని యొక్క పాదారవిందద్వయం అంటే పాదపద్మాల జంటను ఉపేత్య అనగా పొంది, సదా తిష్టతి అనగా విడవకుండా నిత్య నివాసం చేస్తుందో దాన్ని భక్తి అని పిలుస్తారు. ఎప్పుడు మనస్సు ఈశ్వర పాదపద్మాల జంటను చేరి ఉండడమే భక్తి అని వివరణ. సా భక్తిరిత్యుచ్యతే, స అనగా అలా మనస్సు ఎల్లప్పుడూ భగవంతుని పాదాలను చేరి ఉండడాన్ని భక్తి ఇది ఉచ్యతే అంటే భక్తి అని చెప్పబడుతోంది అని. భక్తి అంటే మనస్సు భగవంతుని పాదాలపై నిత్య నివాసం చేయడం అని తాత్పర్యం. 61వ శ్లోక విశ్లేషణ సమాప్తం. ఓం నమః శివాయ.